RG3 డివిజన్ OCP2 నిర్వాసిత గ్రామం లగ్నాపూర్లోని అవార్డు జారీ సమయంలో మిస్ అయినటువంటి తన ఇంటిని అవార్డులో చేర్చి నష్టపరిహారం చెల్లించాలని గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త బడికల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన ఇంటి వద్ద ఆయన మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో అవార్డు జారీ చేసే సమయంలో తన ఆరోగ్యం సరిగా లేక తాను ఇంటి వద్ద లేనని, తన భార్య సర్పంచ్గా ఉన్న సమయంలోనూ సింగరేణి అధికారులకు ఇంటి విషయం తెలిపినా చేద్దామంటూ మభ్యపెట్టారని అన్నారు. అవార్డు జారీ చేసే సమయంలో శాటిలైట్ చిత్రాలను గమనిస్తే తన ఇంటి నమూనా కనిపిస్తుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సింగరేణి వాళ్ళు అంటే నేను ఒకటే అంటున్నా, మీ ద్వారా ప్రాధాయపడుతున్నా, అవార్డుకు ముందైనా సరే శాటిలైట్ ఉంటుంది, ఆ శాటిలైట్ క్లిప్ను చూసుకోండి. మా ఇల్లు గిన ఉంటే దాంట్లో మాకు న్యాయం చేయండి. లేదంటే వీడియో క్లిప్పులు ఉంటాయి మీ దగ్గర, ఆ వీడియో క్లిప్పులైనా చూసుకొని మీరు మాకు న్యాయం చేయండి. మేము ఎన్నిసార్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా, అధికారులకు చెప్పినా కూడా మా బాధ పట్టించుకునే నాదులు లేదు. ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి పదే పదే మమ్మల్ని ఇబ్బంది చేస్తుండ్రు. మీరు డేంజర్ జోన్లో ఉన్నారు, మీకు ప్రమాదం జరుగుతుంది, మీరు వెళ్ళిపోవాలి అది అంటారు. మేము వెళ్ళిపోతాను అంటున్నాం. మేము ఒక్కలం ఇక్కడ ఉండడానికి మాకేమి ఇది కాదు కదా. మాకు వచ్చే నష్టపరిహారం ఏదైతే ఉందో మీరు కాలిక్యులేషన్ మిస్టేక్ కావచ్చు, మీ దగ్గర వీడియో ఉన్నది చూసుకొని మాకు ఇచ్చినట్టయితే మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. డీడీలో కానీ డిఎన్లో కానీ అప్పుడు వీడియో క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుంది మా ఇల్లు ఉందో లేదో మీకే తెలిసిపోద్ది. దయచేసి మా అందు దయించి మీరు కలెక్టర్ గారికి విన్నవించుకుంటారా, మీరు ఏం చేస్తారో అర్థం కాదు, కానీ మేము కలెక్టర్ని ఒకటే కోరుతున్నాం, దయచేసి మా అందు మాకు న్యాయం జరిగేలా మరలా వెరిఫికేషన్ చేసి మా ఇల్లుకు న్యాయం చేసేదాకా మేము ఇక్కడి నుంచి అయితే వెకెట్ కాము. ఎవరు వచ్చినా కూడా మేము ఇక్కడికి వెళ్ళిపోము. మా చావోరేవో ఇక్కడిని తెలుసుకుంటాం. మాకైతే ప్రాణ భయం అయితే ఉంది. మా బ్లాస్టింగ్ మొన్న భూమి కంపించినప్పుడు కూడా ఇక్కడ నుండి అక్కడి వరకు నిర్వచింది. అది ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు ఏమైతే కూడా మేము భయభ్రాంతులతో గురవుతున్నాం. దయచేసి మేము మీకు విన్నవించుకునేది ఏంటంటే, ఇది పై అధికారులకు చేరే విధంగా మీ మీడియా మిత్రులను కోరుకుంటున్నాం.